న్యూస్ పద్మ అవార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్కు ఏ ప్రాతిపదికన పద్మశ్రీ ఇవ్వాలంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు ఆయన. గద్దర్ భావజాలమేంటో అందరికీ తెలుసన్నారు. ఎన్కౌంటర్ల పేరుతో పోలీసుల్ని హత్య చేయించారని, మర్డర్ చేయించిన వారికి అనుకూలంగా పాటలు పాడారు, వందల మంది బీజేపీ కార్యకర్తలను మర్డర్ చేయించారంటూ ఆరోపణలు చేశారు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే నేను. పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపితే ఇస్తారు. ఎట్టిస్తామన్నా? ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ అనేక ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు పద్మ అవార్డ్స్ కు సంబంధించి. అంటే గద్దర్ దీనికి అర్హుడు కాదంటున్నారు ఆయన? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా పద్మ అవార్డుల పైన కొంత వివాదం అయితే చెలరేగింది. ఇటు తెలంగాణకు సరైన న్యాయం జరగలేదు. తెలంగాణలో అనేక మంది అటు కవులు, కళాకారులు, ప్రజా సంఘాల నేతలు ఉన్నప్పటికీ కేవలం 2 అవార్డులతో సరిపెట్టారు. తెలంగాణ పంపించిన ప్రతిపాదనలు పట్టించుకోలేదు. దీనిపైన తీవ్ర అసంతృప్తిని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. దీనిపైన త్వరలోనే తాను అటు ప్రధానమంత్రి మోడీకి లేఖ రాస్తానంటూ కూడా ఆయన తన అసంతృప్తిని బహిరంగంగా చెప్పారు. తాజాగా అటు బండి సంజయ్ దీనిపైన స్పందించారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా అటు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన పేర్లన్నింటినీ పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరివి పంపాలో వారివే పంపాలంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ ప్రత్యేకంగా గద్దర్ అవార్డు ఇవ్వకపోవడం పైన కూడా ఆయన స్పందించారు. ఒక మావోయిస్టు భావజాలం ఉన్న వ్యక్తికి పద్మ అవార్డులు ఎలా ఇస్తాం, బరాబర్ ఇవ్వమంటూ ఆయన తేల్చి చెప్పారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అనేక మంది అటు కమ్యూనిస్టు సంఘాల చేతుల్లో హత్యకు గురయ్యారు. వాళ్లకు ఎలా ఇస్తామో అలానే హత్యకు గురైన బీజేపీ కార్యకర్తల మీద పాటలు పాడిన గద్దర్కు, మావోయిస్టు భావజాలం ఉన్న గద్దర్కు ఎలా అవార్డు ఇస్తామంటూ ఆయన ప్రశ్నించారు. అనేక ఎన్కౌంటర్లలో అనేక మంది పోలీసుల మృతికి కారణమైన గద్దర్ పైన అనేక కేసులు ఉన్నాయి. ఆయనకు ఎన్ఐఏ కూడా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఆయన పైన అనేక కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్న వ్యక్తి. ఆయన ప్రజలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తికి ఎలా అవార్డులు ఇస్తామంటూ ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద అటు పద్మ అవార్డులపైన అయితే ఇటు కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం విమర్శించుకుంటున్న పరిస్థితి. అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ, ఆయన కూడా ఇటీవల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సంబంధించి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అటువంటి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను కూడా అటు కేంద్రం పరిగణలో తీసుకోకపోవడం సరికాదంటూ ఆయన కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటిదాకా బీజేపీ నేతలు అయితే పద్మ అవార్డులపైన అటు ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు. మొట్టమొదటిగా అటు బండి సంజయ్ స్పందించి గద్దర్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఒకంత రాజకీయంగా హీట్ పుట్టిన పరిస్థితి అయితే ఉంది. మొదటి నుంచి కూడా అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గద్దర్కు అటు ప్రజా నాయకుడిగా, ప్రజా యుద్ధ నౌకగా అనేక పోరాటాలు చేసిన వ్యక్తిగా ఆయనకు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కీలకంగా వ్యవహరించాడు. అతనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకి ఇచ్చే అవార్డులు, నంది అవార్డుల స్థానంలో
గద్దర్ అవార్డులు గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలంటూ కూడా నిర్ణయించుకొని ఆయన గౌరవించుకుంటున్న తరుణంలో గద్దర్ పైన ఇటువంటి వ్యాఖ్యలు బీజేపీ నేతలు చేయడం పట్ల అటు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి. చూడాలి ఇది ఏ రకంగా దారితీస్తుంది అనేది. ఇప్పటికే అవార్డుల్లో కేవలం మందకృష్ణ మాదిగకు ఇవ్వడం, అట్లనే వైద్య రంగానికి సంబంధించి నాగేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. వైద్య రంగానికి సంబంధించి నాగేశ్వర్ రెడ్డికి ఇవ్వడాన్ని ఎవరు కూడా తప్పుపట్టలేదు. కానీ అటు మందకృష్ణకు అవార్డు ఇవ్వడానికి కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆయన కూడా మావోయిస్టు భావజాలం నుంచి వచ్చిన వ్యక్తే. తర్వాత అటు ఎంఆర్పిఎస్ పేరుతో ఆయన ఒక ఉద్యమం చేశారు. కానీ వాస్తవానికి మందకృష్ణ వచ్చింది కూడా మావోయిస్టు పార్టీ నుంచే కదా, ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే కదా. మరి ఆయనకి ఇచ్చినప్పుడు గద్దర్కు అవార్డు ఇవ్వడంలో ఎందుకు బీజేపీ పార్టీ వెనకడుగు వేసింది? అంటే ఇటీవల ఎన్నికల్లో మందకృష్ణ మాదిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాడు కాబట్టి ఆయనకు అవార్డు ఇచ్చారు. అటు గద్దర్కు అవార్డు ఎందుకు ఇవ్వరంటూ అటు కాంగ్రెస్ నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. చూడాలి ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ అటు ప్రధాని నరేంద్ర మోడీకి రాస్తామంటూ ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కవులు, ప్రజానాయకులు వీళ్ళందరూ ఉన్న సమయంలో ఎందుకు కేవలం 2 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి పొరుగు రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్లో అనేక మందికి ఇవ్వడం వెనకాల మతలబ్ ఏంటి? అక్కడ ఉన్న ప్రభుత్వం అటు కేంద్రానికి అనుకూలంగా ఉంది, వాళ్ళిద్దరూ కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అందుకు ఇచ్చారా అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. ప్రియా, రైట్ పవన్, అయితే ఈ పద్మ అవార్డుల విషయంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, అలాగే మీరు ఇచ్చిన ఏదైతే మీరు పద్మ అవార్డులకి పేర్లు ఇచ్చారో అవే సరిగ్గా లేవు, వాటిని సరిగ్గా ప్రతిపాదించలేకపోతున్నారు, ఎలా మేము వీటిని స్వీకరించాలి అని బండి సంజయ్ చెప్తున్న నేపథ్యంలో అసలు ఏ పారామీటర్స్, అంటే ఏ ప్రాతిపదికన పద్మ అవార్డ్స్ని వీళ్ళు ప్రతిపాదిస్తున్నారనుకోవాలి? అయితే ఆయా రంగాలలో విశిష్టంగా వాళ్ళు నిష్ణాతులైన వాళ్లకు ఆయా రంగంలో వాళ్ళు చేసిన సేవకు గుర్తింపుగా అటు అవార్డులు ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అటు గోరెడ్డి వెంకన్న జానపద గాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనకి ఇవ్వచ్చు, లేకుంటే జయ జయ హే తెలంగాణ అంటూ రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ లాంటి కవులు ఉన్నారు, వీళ్ళకు ఎందుకు ఇవ్వరు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళ పేర్లన్నీ కూడా ప్రతిపాదించి ఉంటుంది, కానీ వాళ్ళని ఎందుకు పరిగణలో తీసుకోలేదనేదే ఇప్పుడు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు, అట్లనే కాంగ్రెస్ నాయకులు కూడా విమర్శిస్తున్నారు. కేవలం బీజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అటు బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. అక్కడ వాళ్ళు ఇచ్చిన పేర్లన్నింటినీ యథాతథంగా వాళ్ళకి ఆమోదం తెలిపారు. ఇక్కడ మాత్రం కేవలం మొన్న ఎన్నికల్లో అటు బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన మందకృష్ణ మాదకు వైద్య రంగంలో సేవలు అందిస్తున్న అటు నాగేశ్వర్ రెడ్డికి ఇచ్చారు, తప్పితే అటు బీజేపీకి అనుకూలంగా ఉన్న మందకృష్ణకి ఇచ్చారు. అంటే బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే పద్మ అవార్డులు ఇస్తారా అనే ప్రశ్నను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి. కావాలనే కవులు కళాకారుల్ని అగౌరవపరిచే విధంగా అటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉంది కాబట్టి దీనిపైన పునరాలోచించాలంటూ అటు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది, కాంగ్రెస్ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రియా, రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.